భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. యుక్రెయిన్ ఉక్రెయిన్ రష్యా వార్ మొదట్లో ఒక నెలల్లో అయిపోద్ది. రష్యా అంత పెద్ద దేశం, ఉక్రెయిన్ చిన్న దేశం. ఎంతసేపు అనుకున్నాం. అది మెల్లిగా 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు, 2.5 ఏళ్ళు దాకా పాకింది. సో ఎలా పాకింది అంటే మీకు తెలుసు, యుక్రెయిన్కి సపోర్టు వెనకాల నుంచి అమెరికా అండ్ నాటో దేశాలు ఇస్తున్నాయి. కొంత పరోక్షంగా, కొంత ప్రత్యక్షంగా కూడా ఇస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, రష్యా కూడా మొదట్లో పాపం యుద్ధం కామన్ పీపుల్కి ఇబ్బంది కలగకూడదు అన్నట్టుగా జాగ్రత్తగా చేసేది. అంటే సివిలియన్ డెత్స్ లేకుండా ఓన్లీ మిలిటరీ స్థావరాలని వాటిని కొట్టడం, అది చాలా సిస్టమేటిక్గా చేసింది. అది రాను రాను ఏమైందంటే ఆఖరికి విధ్వంసం ఎక్కువైపోయి మామూలు సివిలియన్స్ అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయి ఓన్లీ ఇప్పుడు యుద్ధం చేసేవాళ్ళే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా దూరంగా ఉన్నాయి. తర్వాత ఏమో కొంత మట్టుకు రష్యన్ స్పీకింగ్ ఏరియాస్ అన్నీ కూడా కబ్జా చేసేస్తారు. ఇప్పుడు ఎలాగా సిచ్యువేషన్, దీన్ని ఆపడం ఎలాగా, యుద్ధాన్ని ఆపడం ఎలాగా? యుద్ధాన్ని ఆపాలంటే పీస్ ఒప్పందం కలగాలి. దాని సీజ్ ఫైర్ అవ్వాలంటే పీస్ ఒప్పందం కలగాలి. పీస్ ఒప్పందం కలగాలంటే ఈ యుక్రెయిన్ వాడు ఏమనుకుంటున్నాడు, వాళ్ళ పాత యుక్రెయిన్ మొత్తం ఇచ్చేస్తారు అనుకుంటా, ఇస్తే పీస్ ఓకే అని యుక్రెయిన్ వాడు అంటాడు. కానీ రష్యా వాడు ఏమంటాడు, వాడు ఆక్యుపై చేసుకున్నంత నా కింద ఉంటుంది, మిగిలిందే నీకు యుక్రెయిన్ కింద ఉంటుంది అని చెప్పి రష్యా వాడు అంటాడు. సో ఈ రెండు ఇలా ఉండగా కష్టం, పీస్ అనేది కష్టం. యుక్రెయిన్ వాడు స్టాండ్లో వాడు గట్టిగా ఉన్నాడు, రష్యా వాడు స్టాండ్ వాడి పర్ఫార్మ్గా ఉన్నాడు. సో మొదట్లో అంటే వార్ స్టార్ట్ అయిన కొత్తలో చాలామంది దానికి మన ఈ వార్కి పరిష్కారం ఒక పీస్ఫుల్ అగ్రిమెంట్ తీసుకొద్దామని ప్రయత్నం చేశారు. చాలా కంట్రీస్ ట్రై చేశారు. దాంట్లో ఫ్రాన్స్ ఉంది అనుకుంటాను, ఫ్రాన్స్ ఉంది, టర్కీ వాడు ఊగాడు నేను చేస్తానని. కానీ వాళ్ళ కాలేదు, మన పీస్ అగ్రిమెంట్ కుదరలేదు. దాంతో అలా వారు సాగుతూనే ఉంది 2.5 ఏళ్ళు దాకా వచ్చింది. 2 years దాటిపోయింది. దాంతో ఇప్పుడు మళ్ళీ స్విట్జర్లాండ్ వాళ్ళు ముందుకు వచ్చి రష్యాకి ఉక్రెయిన్కి మధ్య నేను సంధి కుదురుస్తానని చెప్పి కంటకంగా కట్టుకున్నాడు. అంటే ఈ స్టార్ట్ ద ప్రాసెస్. కాకపోతే యుఎస్ వాడు అంటాడు, రష్యాతో మాట్లాడకుండా చేయమంటాడు. రష్యాతో మాట్లాడకుండా ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఒకరితోనే మాట్లాడితే ఫీజు ఎలా వస్తుంది? ఇద్దరితో మాట్లాడాలి కదా. వాడు స్విట్జర్లాండ్ వాడు ఒప్పుకోలేదు, ఇద్దరితో మాట్లాడుతాను అన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. స్విట్జర్లాండ్ వాడు చేయగలడా అన్నది చూడవలసిన విషయం. చేయగలిగితే చాలా మంచిది. లెట్స్ సీ వాట్ హ్యాపన్స్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.